శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదా శివ. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కనుక గురు అనుగ్రహం కోసము మనం ఏమి చేసుకుంటే కనుక యోగదాయకము, సింపుల్గా మంచి రిజల్ట్ వచ్చేది కావాలి. గురు అనుగ్రహం ఉందనుకో ఎలాంటి ఆటంకాలున్నా అన్ని విధాలుగా అనుకూలంగా అయ్యి మన జీవితం నందు ప్రశాంత వాతావరణం ఉంటూ ఉంటుంది. గురు అనుగ్రహము ఎల్లవేళలా మన పైన ఉందనుకో ఎలాంటి ఆటంకాలు రావు. గురువు చాలా పరీక్ష పెడుతూ ఉంటారు. అయినా కూడా గురు అనుగ్రహం ఒక్కసారి కనుక మనకు లభించిందనుకో జీవితాంతము ప్రశాంతంగా ఉండవచ్చు. ఆ గురు అనుగ్రహం కోసము ఏమి చేసుకుంటే ఇంకా యోగదాయకము మహాన్వితమైనది ఏంటంటే కనుక గురు చరిత్ర యొక్క పారాయణము. గురువారం నాడు ఒక్క రోజుల 52 అధ్యాయాలు చదివినా సరే, లేకుంటే కనుక సప్తాహం 7 రోజుల పాటు, ద్విసప్తాహం 14 రోజుల పాటు, శతప్తాహం శతసప్తాహం, ఇలా ఆ స్వామి కరుణాకటాక్షాలు ఇళ్ళవేళలా మనపై ఉండాలి అంటే కనుక గురు చరిత్ర చాలా యోగదాయకమైనది. గురు అనుగ్రహము ఆ గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటే కనుక ఎక్కలేని సంతోషము, ఎక్కలేని ఆనందము మనకన్ని విధాలుగా. చదివినా కొద్ది తెలుసా గురువుని ఎలా పట్టుకోవాలి గట్టిగా, గురు అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి, గురు ఎలా పరీక్ష పెడుతూ ఉంటాడో అన్ని విధాలుగా తెలుసుకుంటాము. ఒకవేళ కనుక చదవలేని వారు యూట్యూబ్ నందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని భక్తి భావనతో వినాలి. కానీ ఒక్కరోజు పారాయణ చేస్తే చాలా శ్రేయస్కరము. 7 రోజులు సప్తాహం పారాయణ చేసే కనుక చాలా శ్రేయస్కరమైంది. కావున అప్పుడు గురుచరిత్ర పారాయణం ఇలా చేయాలి కనుక ఉల్లిగడ్డ వెల్లుల్లి నిషేధించాలి. పారాయణం చేసిన రోజులు ప్రతినిత్యం కూడా తెలుసా ప్రాతకాలమున తలస్నానం చేసుకొని భక్తి భావంతో దేవతామూర్తులకు దీపారాధన జరిపించుకొని ఒక చిత్రాసనం వేసుకొని ఒక ఆసనాన్ని వేసుకొని మనసా వాచాకరమున గురువుని ధ్యానించుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని శ్రీపాద శ్రీవల్లభుని మనసా వాచాకరమున ధ్యానించుకొని గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాలి. ప్రతి నిత్యం కూడా తర్వాత పారాయణము గురువారం నుంచి బుధవారం వరకు కంప్లీట్ చేయాలి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామికి అర్చన, అష్టోత్తర కార్యక్రమాలు, అభిషేకాలు శక్త్యానుసారంగా జరిపించి పేడా నైవేద్యం పెట్టేసి స్వామివారికి పసుపు కలర్ వస్త్రాలు సమర్పించాలి. కిలంభౌ శనగలు దానమిస్తే కనుక చాలా శ్రేయస్కరం. ఒకవేళ అది కాలేదు అన్నా కూడా తెలుసా శనగలు ఉప్పేసి ఉడకపెట్టి తాలింపు చేయకూడదు. అలాగే పంచిపెట్టడం వల్ల మీకు తీసుకున్న వారికి కూడా తెలుసా యోగదాయకము. కావున ఆ గురుదేవుని కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచాకరమని ధ్యానిస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో గురుచరిత్ర మహిమ పెడతాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. శ్రీమాత్రే నమః.